బలూచిస్తాన్లో మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, మైన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంతేకాదు బలూచిస్తాన్ న్యాచురల్ రిసోర్స్ కానీ ఇవన్నీ చాలా అక్కడ బెస్ట్గా ఉంటాయి. అయితే బలూచిస్తాన్లో ఉన్న రిసోర్సెస్ పాకిస్తాన్ డెవలప్మెంట్కి వాడుతున్నారు, పాకిస్తాన్లో మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి వాడుతున్నారు. బలూచిస్తాన్ మాత్రం డెవలప్ అవ్వట్లేదు. ఇదే బలూచిస్తాన్ వాళ్ళ గోల. అంతేకాదు బలోచి మిలిటెంట్స్ ప్రకారం ఇక్కడ గ్వాడార్ పోర్ట్తో పాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కట్టేస్తున్నారు. చైనా వాళ్ళు, కెనడా వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. సో ఇప్పటి వరకు ఎక్కువగా బలోచి మిలిటెంట్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ని, గవర్నమెంట్ ఫోర్సెస్ని, గవర్నమెంట్ ఇన్స్టాలేషన్స్ని, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని అటాక్ చేసేవాళ్ళు, పాకిస్తాన్ ఆర్మీని అటాక్ చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో చైనీస్ నేషనల్స్ అటాక్ చేస్తున్నారు, కెనడియన్ నేషనల్స్ అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఏం పని, మా మైనింగ్ రిసోర్సెస్ వీళ్ళకెందుకు, మా మినరల్స్ రిసోర్సెస్ వీళ్ళకెందుకు, మా న్యాచురల్ గ్యాస్, మా ఆయిల్ రిసోర్సెస్ వీళ్ళకెందుకు, ఇదే వాళ్ళ గొడవ అంతా. బలూచిస్తాన్లో ఆయిల్, గ్యాస్, మైన్స్, మినరల్స్ ఇవన్నీ ఎక్కువ. వీటితోనే పాకిస్తాన్ చాలా వరకు సర్వైవ్ అవుతుంది. కానీ బలూచిస్తాన్ మాత్రం డెవలప్ అవ్వట్లేదు. కొన్ని శతాబ్దాల నుంచి కూడా బలూచిస్తాన్కి ఒకటే సమస్య, మేము బలోచిస్ అంటే అక్కడ బలోచిస్ తర్వాత పస్తూన్స్ ఎక్కువ ఉంటారు, మేము బలోచిస్, మాకు ప్రత్యేకమైన రికగ్నిషన్ ఉండాలి. 1948 పాకిస్తాన్కి ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఇండిపెండెన్స్ వచ్చిందో, బ్రిటిష్ ఎంపైర్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చిందో, అప్పటి నుంచి కూడా బలూచిస్తాన్ మాకు ఇండిపెండెన్స్ కావాలి, మమ్మల్ని సపరేట్గా చూడాలని కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఏమో మాకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, అటానమీ ఇవ్వాలని అడుగుతున్నారు. మొత్తానికి అక్కడ కంటిన్యూస్గా 1948 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా హింస చెలరేగుతోంది.